తమకు అనుకూలంగా ఉన్నారు అనేది టీడీపీ చెప్తున్నమాట, లేదంటే మొన్న నారాయణ గారు చెప్తున్నమాట. ఏంటి, వాళ్ళే ముందుకొస్తున్నారు, భూ సేకరణ కాదు భూ సమీకరణ చేయండి, అంటే ల్యాండ్ పూలింగ్ చేయండి, మా భూములు మీరు తీసుకోండి అనేది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే 44,000 ఎకరాలు ఇచ్చేయడానికి అందరూ రెడీగా ఉన్నారా? కొంతమంది రైతులు అయితే వ్యతిరేకిస్తున్నారట. ఈ భూ సమీకరణ భూ సేకరణ అనే దానికి సంబంధించి భూ సమీకరణ అనే అంశం ఎందుకు తీసుకొస్తున్నారు అనేది కొంతమంది రైతులకు బాబు గారు చేస్తున్న మోసాన్ని పసిగడుతున్నారట. ఇప్పుడు అదే చర్చ. కొంతమంది అయితే బయటకు వస్తున్నారు, అందరూ మీడియా ముందుకు రాలేరు, అందరూ వ్యతిరేకించలేరు. ఎందుకంటే ఇప్పుడు అమరావతిలో ఎలా ఉంది ఎకరం, ఒకప్పటికి ఇప్పటికి ఎంత తేడా వచ్చింది. ఎకరం 4 కోట్లు పైమాటే ఎకరం, కొన్ని చోట్ల 8 కోట్లు, ఇలాగా కోట్ల రూపాయలు పలుకుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 కోట్లు ఉందని అనుకుందాం ఎకరం. భూ సేకరణ చేస్తే 3 రెట్లు, అంటే 4 3 12 కోట్లు ఇవ్వాలి ఎకరానికి. అంటే 44,000 ఎకరాలకి ఎన్ని లక్షల